పేరెంట్స్ మొత్తం ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎందుకు అనంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంటైర్ ఇండియాలో ఈ ఒక్క యూనివర్సిటీ మాత్రం చాలా ప్రీమియం. కర్ణావతి యూనివర్సిటీ అంటే నాకే ప్లస్ యూనివర్సిటీ అండి. మీ పేరు? సంజనా రెడ్డి, పక్కా వరంగల్ నుంచి. నేను కర్ణావతి యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నారు? నా చాయిస్ కాదు, యాక్చువల్లీ మా పేరెంట్స్ చాయిస్. ఓకే, హైదరాబాద్ లో కాలేజెస్ లేవని కాదు, బట్ ఇక్కడికి వస్తే జనరల్ గా వాళ్ళకి 1 year నుంచి ప్లాన్ ఉంది. సంజనాని ఎట్లా నార్త్ ఇండియా పంపిద్దాం, గుజరాత్ ఎక్స్ప్లోజర్ చేపిద్దాం అని చెప్పి. అండ్ ఎందుకో కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ గుజరాత్ అంటే. ఓకే, ఇక్కడ ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు నేను CSE IML హానర్స్ విత్ IBM. ఓకే, ఇక్కడ చూస్తేనేమో వరల్డ్ క్లాస్ కంఫర్టబుల్ కనిపిస్తూ ఉంది. అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకే తెలియాలి. అసలు ఇక్కడ ప్రీమియం లుక్ కనిపిస్తుంది కదా, అఫోర్డబుల్ ఏనా అసలు ఇది? అఫోర్డబులే. మీకు ఎంత ప్రీమియం కనిపిస్తుందో తీసుకునే బడ్జెట్ కూడా అంత వర్త్ ఇట్ అని నాకు అనిపించింది. హాస్టల్ నాకు కూడా టు బి ఆనెస్ట్ కొంచెం ఓవర్ గానే అనిపించింది, బట్ సెమిస్టర్ వైజ్ కంపారిటివ్లీ విత్ హైదరాబాద్ కాలేజెస్ ఇక్కడ నిజంగా వర్త్ ఇట్. ఏం నచ్చిందమ్మా మీకు ఇక్కడ? ల్యాబ్స్. నాకు జనరల్ గా AI ల్యాబ్ మస్త్ ఇష్టం. ఓకే, అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యూజువల్ గా, హాస్టల్స్ మోస్ట్లీ నేను ఒక్కదాన్ని మా పేరెంట్స్ కి. సో నన్ను ఇంత దూరం పంపించినప్పుడు దే వర్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హాస్టల్ ఎట్లుంది ఏంది అని చెప్పి. సో హాస్టల్ అయితే బాగా నచ్చింది. నేనైతే 4th sharing లో ఉన్నాను ప్రస్తుతానికి. రూమ్ లో మేము 2 members ఉన్నాం. ఇక్కడ తెలుగు వాళ్ళు బాగానే చదువుకుంటున్నారా ఇక్కడ? అంటే తెలుగు కమ్యూనిటీ బాగుందా? యా, బాగుంది. ఓకే, స్టూడెంట్స్ అందరూ సపోర్టివ్ గా ఉంటారా? యా, అందరం సపోర్టివ్. సీనియర్స్ జూనియర్స్ అని కాకుండా ర్యాగింగ్ ఏమైనా ఉంటుందమ్మా? నో ర్యాగింగ్, నిజం చెప్తున్నా. నిజంగా నో ర్యాగింగ్. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఇక్కడ మీకు? కంపారిటివ్లీ నాకైతే కరెక్ట్, మంచి సేఫ్టీ. అమ్మాయిలకి జనరల్ గా అనుకుంటారు ఇంత దూరం పంపిస్తున్నారు ఆడపిల్లల్ని అని అంటే ఎవరైనా ఆలోచిస్తారు, బట్ కంపారిటివ్లీ నాకైతే ఇక్కడ అమ్మాయి 3 గంటలకి బయటకు పోయినా గానీ ష్యూరిటీ ఉంది ఇక్కడ, సేఫ్ ఉంటుంది అని. సో దానిలో ద బెస్ట్. ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా అసలు మీకు? యా ఇక్కడ నేను ఏ కంపెనీస్ వస్తాయి జనరల్ గా? IBM, Google, TCS, Accenture, మంచి కంపెనీస్ ఉన్నాయి. చిన్న స్టార్ట్అప్. సాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడికి వచ్చే కంపెనీస్ కి, వాళ్ళు ఇక్కడ పే చేసేదానికి? నేను రీసెంట్ గా అయితే తెలుసుకున్న దాని ప్రకారం 20 to 30 LPA దాకా. 20 to 30 LPA. అసలు ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలమ్మా? అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే? ఫస్ట్ థింగ్ ఫస్ట్, లాంగ్వేజ్ బ్యారియర్ ఇదేమి ఉండదు. అండ్ ఇక్కడికి వస్తే నన్ను అడిగితే ఎక్స్పోజర్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా బతకాలి, ఏదైనా మనీ పరంగా కానివ్వండి, బయటకు వచ్చి లాంగ్వేజ్ అయినా, మన లాంగ్వేజ్ కాదు, మన కథ కాదు. ఫ్యాకల్టీ కూడా ఇంగ్లీష్ లో టీచ్ చేస్తారు, హిందీలో టీచ్ చేస్తారు. అండ్ నన్ను అడిగితే ఇక్కడ ల్యాబ్స్ కూడా చాలా ఎఫిషియెంట్ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి ఈజీగా అడాప్టబుల్ అవుతాం. ఓవరాల్ గుడ్. యా, ఓవరాల్ గుడ్. లాస్ట్ ఇయర్ నేను కూడా అదే పొజిషన్ లో ఉండి ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉండే, ఇక్కడ ఎవరైనా సీనియర్స్ దొరుకుతారా, మాట్లాడదాం ఎట్లుంది ఏంది అని చెప్పి. సో నేనైతే జాయిన్ అవ్వమనే చెప్తాను. వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ అడాప్టబుల్ ఆల్సో. మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది యాజ్ వెల్ యాజ్ బాగుంటది. సో అది పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే వీడియో చూసిన తర్వాత ఈ అమ్మాయి చెప్పిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇంకో 2 సార్లు చూడండి. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మీకు కావాల్సిన విధంగా డీటెయిల్స్ ఉంటాయి.